ఈ కాలక్రమంలో నవ్యాంధ్ర రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు చీకటి రోజులు వచ్చాయి. ఈ 5 ఏళ్లు గత ప్రభుత్వం అన్యాయం, అక్రమాలు, అరాచకాలు, దోపిడీలు, కబ్జాలతో ప్రజలు ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వం తమ స్వార్థం కోసం తప్ప రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు అస్సలు పట్టించుకోలేదు. దీనివలన రాష్ట్రంలోకి పరిశ్రమలు రాక, ఉపాధి, ఉద్యోగాలు లేక ప్రజలకు ఆదాయ వనరులు తగ్గిపోయాయి. దీనికి తోడు నిత్యావసర వస్తువులు ధరలు బాగా పెరిగిపోయాయి. 400 రూపాయలు ఉండే గ్యాస్ ధర 1100కు పెంచారు. అసలే ఆదాయం లేక అవస్థలు పడుతున్న ప్రజలు పెరిగిన గ్యాస్ ధరలతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంటికి నిత్యావసరమైన గ్యాస్ సిలిండర్ కొనుక్కోవడానికి మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రాగానే చాలా కలత చెందారు. ఆంధ్రప్రదేశ్ మహిళలను గ్యాస్ కష్టాల నుంచి బయటపడేయాలని ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో దీపం 2.0 పథకాన్ని హామీ ఇచ్చారు.